కవిత్వం. అమ్మ కొంచెం దయతలుచు, నేను బ్రతికేందుకు దారి చూపించు. కాలికి మువ్వలు కట్టి ఇల్లంతా తిరిగేట్టి నిన్ను చూసి నీ చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలు నీకు ముద్దులెట్టలేదా? నాకు ఓ ముద్దునివ్వు, నీ కడుపు గడప దాటనివ్వు, నన్ను కాస్త బ్రతకనివ్వు, చూడుమ్మా నా నవ్వు. బుడి బుడి అడుగు వేస్తే తడబడుతూ నువ్వు నడిస్తే నీ వేలిని పట్టుకొని పడకుండా నేను ముందుకు నడపలేదా? నన్ను నడిపించవమ్మా, నా కన్నే పొడిపించకమ్మా. 2 జడలు నీకు వేసి నిండుగాను నిన్ను చూసి లక్షల ఆస్తులెందుకని లక్ష్మీదేవియే నీవని ఎండ కన్ను ఎరగకుండా నిన్ను గుండెల్లో పెట్టుకొని పండగ చేసుకోలేదా? అన్నిటినీ మరువకమ్మ, నన్ను కసిగా కరువకమ్మ. చక్కగా నీకు వరుడిని చూసి నువ్వు మెచ్చగా నిన్ను వధువుని చేసి ముచ్చటగా నిన్ను అత్తారింటికి పంపితే ఎంత మురిసిపోయావమ్మా. నన్ను మురిపించవమ్మా, నా బాధలన్నీ మరిపించవమ్మా. ఎవరో అంటారని ఏదో అనుకుంటున్నారని ఆడపిల్ల పుడితే అంతా ఖర్చని ఇక అంతే సంగతులని అందరూ అంటున్నారని అందరి మాటలు విని నన్ను లోపలే చంపేందుకు ఎందుకు ఒప్పుకున్నావు? అందరినీ ఎందుకు ఎదిరించలేవు? అమ్మ, అక్క, చెల్లి అందరూ ఆడాలేగా, వారంతా లేకుంటే ఈ సృష్టి లేదుగా. ఆడపిల్లంటే ఉండాలిగా ఆపేక్ష, మరి మాపై ఎందుకింత వివక్ష? డబ్బుకి కక్కుర్తి పడితే స్కానింగ్కు పని పెడితే ఆడపిల్లలుగా కనబడితే మమ్ము చంపేందుకు ఎగబడితే ఓ అమ్మా నాన్న అండగా ఉండాల్సిన మీరే పిండమైన మా మీదే దండిగా దండన లేసి మమ్ము పిండి పిండి చేయుట న్యాయమేనా? మా బ్రతుకులకు గండమౌట ధర్మమేనా? అమ్మా నాన్న మీకు దండాలు, చంపకండి లోపలి పిండాలు. దారుణంగా భ్రూణ హత్యలు వద్దు, మారణ హోమాలు చేస్తూ మరణ మృదంగం మ్రోగించొద్దు. ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని బ్రతకనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం. ధన్యవాదాలు.